ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేకనాథుని నామములో మీ అందరికీ ఆత్మఫలము, ఆత్మవరములు, ఆత్మానందము, ఆత్మాభివృద్ధి మెండుగా నిండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్య భాగము. మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అనుదినము ఆత్మలో ఆనందించుచు ఆరాధించుచు ఆత్మచేత నడిపించబడుచు యేసయ్య ఆగమనము కొరకు ఆయుత్తపడుటకు అనుదినము ప్రయాసపడుచున్న ఆత్మ సంబంధులారా, ఆత్మీయులారా, మనమందరము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అందుచేత ఆత్మ మనతో ఎప్పుడు నివాసం చేయాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లు సజీవమైన రాళ్ళు కావాలి. ఆ సజీవమైన రాళ్ళు మనమే గనుక మన జీవిత విధానము సజీవమైన రాళ్ల వలె మారాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉంటుండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. సజీవమైన రాళ్లతో కట్టబడిన మందిరము జీవము గల మందిరముగా, సజీవుడైన దేవుడు నివసించే మందిరముగా ఉండును. నిర్జీవమైన రాళ్ళు కూడా ఉన్నవి. అపరాధములతో పాపములతో ఉన్నవారు, సుఖభోగముల యందు అనగా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును కోరుకునేవారు, క్రియలు లేని విశ్వాసము, ప్రేమ కలిగిన వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వాళ్ళు, శరీరానుసారమైన మనస్సు గలవారు. ఇవి నిర్జీవమైన అనుభవాలు. ఇట్టి స్వభావాలతో ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడదు అని గ్రహించాలి. సజీవమైన రాళ్లతో కట్టబడాలి. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ నాయకత్వంలో యోర్దాను నడుమ యాజకులు కాళ్ళు నిలిచిన స్థలములో 12 రాళ్ళు తీసుకొని వాటిని నిలబెట్టుడని సెలవిచ్చెను. అవును ప్రియులారా, నిబంధన మందస్సము మోయు యాజకులు అనగా సంఘక్షేమమే తన ప్రాణముగా ఎంచి భరించుచు సంఘాన్ని గూర్చిన చింత, భారము, బాధ్యత కలిగిన సేవకుల యొక్క నడిపింపులో మనం ఉండాలి. అట్టి నడిపింపులో ఉన్న మనము లోబడిన ఆ రాయి సజీవమైనది. ఆ రాళ్లకు సున్నము పూసి ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న వాక్యములు రాయమని చెప్పాను. అవును ప్రియులారా, మనలో ఏ భేదాభిప్రాయాలు ఉండరాదు. కులము, డబ్బు, స్థితిగతులు గూర్చినవి మనమందరం ఒకే కుటుంబ సభ్యులమని గ్రహించాలి. అందుకే సున్నము పోయబడాలి. వాక్యముతో మనం ఎప్పుడూ నింపబడాలి. వాక్యానుసారముగా నడవాలి. అంతేగాక సరిహద్దు రాళ్ళు పాటించుము అని వ్రాయబడి ఉన్నది. మనం ఏర్పరచబడిన వారం. అన్యజనుల నుండి ఆయన మనను వేరు చేశారు. లోకమునకు మనకు హద్దు ఉండాలి. మనము లోకములోనికి వెళ్ళకూడదు, లోకము మనలోకి రాకూడదు. ఇది సజీవమైన రాయి. ఇంకను మనము కాలుచున్న రాళ్ల వలె మారాలి. అనగా పరిశుద్ధాత్మలో ఎప్పుడు కాల్చబడుచు మండుచు ప్రకాశించే వారిగా ఉండాలి. వాక్యమును ధ్యానించుట చేత మన హృదయములు ఎప్పుడు మండుచు ఉండాలి. జయ జీవితముతో నడిపించాలి. ఇట్టి సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదుముగాక. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ పరిశుద్ధ పాదములకి స్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. అవును తండ్రి, మేమంతా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డానికి సహాయం చేయండి. నిర్జీవమైన రాళ్ల స్వభావాలు మాలో కనబడనివ్వకుండా సజీవమైన రాళ్ల స్వభావాలు మాలో కలుగు చేయండి. నడిపింపుకు లోబడిన వారిగా, ఏ భేదాభిప్రాయాలు లేని వారిగా, వాక్యానుసారంగా జీవించే వారిగా, హద్దులు కలిగిన జీవితం జీవించేవారిగా, జయ జీవితం కలిగిన వారిగా మీ సన్నిధిలో కనబడినట్లుగా క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉంటుండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి మీరు అక్కడ సిద్ధపడినట్లుగా కృపదయ చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.